షూటింగ్ చేస్తున్నాడు చూసావా? మనోడు సినిమా డైరెక్టర్ అయిపోతాడేమో. నువ్వు ఊరక మావా, ఆడికి ఏం పడిపోద్ది. నా బిడ్డ పెద్ద ఇంజనీర్ అవుతాడు చూడు. ఏట్రా మీ అమ్మ చెప్పేది వింటున్నావా? పెద్ద ఇంజనీర్ కావాలంటుంది మరి. చూద్దాం. సినిమా వాడు భద్రావతి. నేను అరుణ్ అరుణ్ అంటానే. నీ క్లాస్మేట్ అక్కడు పెళ్లికి రాలేదని తిట్టావా అతనా? ఆడే పారి నుంచి వచ్చాడు. 12 ఏళ్ల తర్వాత ఆయన ఇప్పుడే చూసా. ఎక్కడా? మన హోటల్లో. పెళ్ళంతా పడొచ్చాడా? ఆడి తెలివైనోడు ఒక్కడే వచ్చాడు. పడుకున్నాడా? మరి ఈ చెత్త అంతా నువ్వు చూస్తున్నావేంటి? నేనెందుకు చూస్తాను, మన సంచోడు చూస్తున్నాళ్ళే. చూసావా, సౌండ్స్ లేండి నిద్రటదంటున్నాడు. ఈ కాల పిల్లలు మన వినే పాటలు వింటారా ఏంటి? పాటలు పెట్టండి. మాట్లాడు పడుకో. ఈ డాడీస్ పాడతాడా? నన్ను నేను పాడమంట. మావా, అద్దం పద్దలేని అడ్వైన పాటలు పాడకుండా సంగీతం పాట ఎత్తుకో. ఏంటంటే? అదే ఇట తోడ మీద కొట్టుకుంటా పాడతారే, అట్ట పాడు మావా. ఇలా తాళం ఎత్తనా? అది కొద్ది మావా. అయ్యో సంటోడున్నాడంటే. ఏం పాట పాడమంటావు? శివరాత్రి నాడు తీర్నాళ్ళు హరిదాసు సినిమా పాటలన్నీ కలిపి పాడలా, అలా పాడు మావా. హరిదాస్ పాడా? సంగీత కదమ్మేనా? అదే. అలా పాడు మావా. మామా, పాట ఆపేసావేంటి మావా నువ్వు? నీ సంగీత సాగరంలో దబదబా ఈత కొడదామని ఎంతో ఆశగా వచ్చి నన్ను నిరాశపరచక మావా. పాడు మావా, పాడమంటే. మనసున మనసై బ్రతుకున బ్రతుకై లాగిరే లాగిరే లాగిరిలో. మనసున మనసై బ్రతుకున బ్రతుకై లాగిరే లాగిరే లాగిరిలో. ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ పాలసీ. సమజ వరగమనా. మనసున మనసై మనసున మనసై మనసున మనసై బ్రతుకున బ్రతుకై లాగిరి.
మనసులో ఎవరో గంట కొట్టినట్టుగా ఉంది మావా. నాకు కూడా మనసు. అయ్యి బాబాయ్, ఫోన్ రింగ్ అవుతుంది. అయ్యో సంతాడు. హలో డాక్టర్ సుధాకర్, రహస్యంగా మాట్లాడుతున్నారేం? లేకపోతే టాప్ ఫ్లోర్ ఎక్కరమంటారేంటి? మ్యాటర్ ఏంటి? ఏం డాక్టర్, గొంతు పెట్టేసింది అనుకుంటాను. లేదండి, గొంతు బొంగురు పోయింది. సార్, ఇక్కడ కస్టమర్కి నడుము పట్టేసింది. నడుమా? మావా, నువ్వు నా నడుమ చెయ్యతే ఆళ్ళకెలా తెలిసింది? ఉండు అడుగుతాను. మా, అయితే మనం ఆడిందంతా ఎలా పట్టింది? తెలిసిందా మావా? తెలీదా? అమ్మయ్యా. సర్లే సర్లే. ఏమండే, ఈ బ్యాగ్ ఎంతండి? 500 అండి. హాయ్ బాబో, 500 అంటే మరి ఎక్కువ కాదటండి. ఇంకా మాట చెప్పండి. ఓ 50 రూపాయలు తగ్గించుకోండి. ఏమండి, ఇది గొడ్డుతో తినే కదా చేసింది? అవునండి. మా ఊళ్ళో 500 ఎడితే ఒక గొడ్డే దొరుకుతుందండి. ఇదిగో సెట్ట చివరిగా ఒక రేట్ చెప్తున్నా, 400 చేసుకోండి. సారీ మేడం. అయితే మీ కూడా ఉంచుకోండి. ఇదిగో కొట్టాయినా, ఇదేంటి ఇలాగే ఎలాడుతుంది? మనీ పర్స్ అండి. ఏంటేంటో వచ్చేస్తున్నాయి. నేను తీసుకుంటాను. ఏండి అది ఏదండి? అది ఇచ్చేసానండి. ఇప్పుడే కదా అడిగెళ్ళాను. వారే తీసుకుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ అండి. నేనేదో ఊరికి ఫ్యాన్సీకి తీసుకున్నాను. మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటాను. అయితే మీరే తీసుకోండి. నిజమండి, మీకు థ్యాంక్స్ అండి. ఐ లైక్ దిస్ బ్రౌన్స్ కలర్ అండి. నా పేరు భద్రావతి అండి. భద్రాచలంలో పుట్టాన్ని ఆ పేరు ఇట్టారండి. వైజాగ్ నుంచి ఫ్యామిలీతో వచ్చాం. మీ పేరేంటండి? ప్రియా. ఈ ఊరేనా? కాదు, నాది వైజాగేనండి. అలాగా? ఇక్కడికి ట్రైనింగ్ కోసం వచ్చాను. ఏం ట్రైనింగ్? అది ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్. నేను అప్పుడే అనుకున్నానంటే లబ్బర్ బొమ్మలా ఉన్నారు కదా, అలాంటి పనే చేస్తుంటారు అనుకున్నా. అన్నట్టు ట్రైనింగ్ గీనింగ్ ఇవాళ లేదేటండి? లేదు, ఇవాళ లీవ్. మరైతే ఇంకేంటండి, ఇవాళ మధ్యాహ్నం మీరు మాతో భోజనం చేయాలంటే. అది ఇవాళ మీరు వస్తున్నారంతే. ఎక్కడున్నాడు మన ఫిలిం డైరెక్టర్ గారు? ఎక్కడో షూటింగ్ చేస్తా ఉంటాడు, ఇప్పుడు వచ్చేస్తాడులే. పోయిన జన్మలో సినిమా డైరెక్టర్ అయి ఉంటాడు. ఆ వాసన ఇంకా బాగాలేదు. సినిమా సత్తుకు మావ నా కొడుకు పెద్ద ఇంజనీర్ అవుతాడు. ఎలాగుంటది? ఎవరు? ఈ ఫ్రెండ్ ఎయిర్ హోస్టెస్. ఏంటి అంత ఇదిగా అడుగుతుంటా? అడిగినందుకే సిరాకు వచ్చేస్తుంది. నాకెందుకంటే సిరాకులు పరాకులు. ఇదిగో చూడు, నన్ను ముందెట్టుకుని ఆ పిల్లతో సింధులేకే. నేనెందుకు ఎత్తాను చెందులు? ఏతే నీతో ఎత్తాను. అయ్యో, ఏంటిది పిప్లిక వాటేసుకుంటున్నావు? వెనకాల సంటోళ్ళు ఉన్నారు. అయిపోయి నాకు సిక్కేస్తుంది. సరే, చూసింది చాలుగానే. ఈ మినీ కార్డ్ చూసి వచ్చి వాళ్ళకి ఏం పెడదామో ఆర్డర్స్ అయ్యి. ఇదేం డాలు? కాంబినేషన్ ఆఫ్ లెంటిల్స్, తందూరి, ద వే మదర్. రాక వచ్చి కూర్చోండి. మావా, ఈవిడే నా ఫ్రెండు, పేరు పిరియా. ఈవిడ గారు ఏరో అదే ఈ మనల బిస్కెట్లు ఇస్తుంటారే, ఆ పనే చేస్తా ఉంటా. అక్క, ఈయనే మా ఇంటైనా, పేరు సుధాకరు. డాక్టర్ సుధాకరు. అలా కనకపోతే కోపం అవుతుంది. డాక్టరు ఆతా పాడిస్తూ అదే ఈ మోకాలెట్టేయడం, నడవట్టేయడం. సరిగ్గా చెప్పు. ఆర్థోపెడిస్ట్. చూసావా, నా ఫ్రెండ్ ఏమో తొందరగా వచ్చేసింది, నీ ఫ్రెండే ఇంకా రాలేదు. రూమ్ కు ఫోన్ చేసి బేగా రమ్మని చెప్పు. ఇది సారీ అండి. సారీ అక్క. ఎక్స్క్యూజ్ మీ, ఓ ఫోన్ చేయాలండి. ఓఎస్. మా మామ పెద్ద డాక్టర్ అండి. మనకంత చదువు సావలేదండి. నేను 5వ క్లాస్ చదివాను, అది కూడా ఫెయిల్ అండి. హలో ఆపరేటర్, నేను రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నానండి. రూమ్ నెంబరు 423. అర్జెంట్ కనెక్షన్ ఇవ్వండి. హలో. హలో, అరే పెద్ద ప్రాబ్లం వచ్చింది. లంచ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్. నువ్వు రూమ్ లో తిండి తిని అక్కడే ఉండు, ఈ పక్కకు రావద్దు. వచ్చేసా. ఏయ్, ఎలాగొచ్చా? నడిచి. ఏమైందిరా? హలో అంకుల్, వచ్చేసారా? రండి రండి. సారీ. అమ్మా, వీరే అరుణ్ అంకుల్, నాన్నగారు ఫ్రెండ్. ఇవి నా ఫ్రెండ్ అండి, పేరు పిరియండి. కూర్చోండి అక్క, కొంత సరి కూర్చో. మా, నువ్వు ఇక్కడ కూర్చో.
లేదే ఏంటి మావా తలనొప్పికుందా? అలాంటిది ఏం లేదు. నువ్వేంటి మావా ఒడ్డుకి స్టేషన్ చేపలా గెంచుకుంటున్నా? ఫ్రెండ్స్ ఎదురెట్టుకుని నవ్వుతా మాట్లాడమ్మా అని. అదే అర్ధరాత్రి ఎవరో ఏంటో చేతి నడుము పట్టిందని నిద్ర నవ్వుకున్నాం కదా, ఆ కథ ఎలకి చెప్పు, వీళ్ళు నవ్వుకుంటారు. అక్కడ జోకులండి. ఏంట్రా ఏం లేదే. అనుమానంగా చూస్తావేంటి? సంటోడి మీద ఏంటో డౌట్స్ తినటానికి చెప్పకుండా. బ్యారర్, ఎస్ సార్. గెట్ మీ మెనూ కార్డ్ ప్లీజ్. ఓ థ్యాంక్ యూ. చూడు